హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీఫ్తో గోంగూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ముక్కల్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి చక్కగా కలుపుకొని ఉడికించుకుందాము. అలాగే గ్రేవీ కోసం చిన్నులపాయలు, అల్లము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసి గ్రేవీగా మిక్సీ పట్టుకొని ముందుగా ఆయిల్ వేడి చేసి ఆ గ్రేవీని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు, నూనె తేలే వరకు ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ దీనిలోకి మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్లు కారము చక్కగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడకనిద్దాము. చక్కగా ఉడికిన తర్వాత గరం మసాలా పేస్టుని యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం ఇప్పుడు ఉడికించుకున్న మటన్ ముక్కలను ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. చక్కగా మటన్ ముక్కలకి ఈ గ్రేవీ మసాలా మొత్తం పట్టేలాగా ఉడికించుకొని దానిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఒక 10 నిమిషాలు చక్కగా మూత పెట్టి మగ్గనించుకుందాం. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత గోంగూర అంతా చక్కగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కలుపుకుంటూ నూనె మొత్తం పైకి తేలే వరకు గోంగూరని ఉడికించుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ వరకు చక్కగా ఉడికించుకుంటే గోంగూర బీఫ్ కర్రీ రెడీ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. బీఫ్ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది, అలాగే ఎంతో బలం కూడా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర బీఫ్ కర్రీ రెడీ అయిపోయింది.